నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే లేవగానే మనం చేసే మొదటి పని ఏంటి? బ్రష్ చేయడం కంటే ముందే ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం లేదా ఫేస్బుక్ నోటిఫికేషన్ చెక్ చేయడం. మనలో చాలామందికి ఇది చాలా వ్యసనంలా మారిపోయింది. అయితే ఒకవేళ మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఒక నెల పాటు సోషల్ మీడియా ముట్టుకోవద్దని చెప్తే మీరు ఆ పని చేస్తారా? సరిగ్గా ఇదే పని చేసింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. దాదాపు 35,000 మందికి డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియా మాన్పించారు. ఆ తర్వాత జరిగిన మార్పులు చూస్తే వాళ్ళు కాదు, మీరు కూడా షాక్ అవుతారు. ఆ రిజల్ట్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, పూర్తిగా వినండి. స్టాన్ఫోర్డ్, న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి ఓ భారీ అధ్యాయాన్ని ఇటీవలే చేపట్టారు. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ఉన్న వాలంటీర్లకు ఓ ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే వాళ్ళు తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డీయాక్టివేట్ చేయాలి. ఇలా చేసినందుకు గాను వారికి కొంత మొత్తం నగదు బహుమతిగా ఇచ్చారు. సుమారు $100 నుండి $150 వరకు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 8,000 నుండి 12,000 వరకు చెల్లించారు. అసలు మనిషి మెదడుపై, ప్రవర్తనపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో సైంటిఫిక్గా నిరూపించడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. పరిశోధన ముగిసిన తర్వాత వచ్చిన మొదటి రిజల్ట్ ఏంటంటే సోషల్ మీడియా మానేసిన వాళ్ళలో సంతోషం, జీవితం పట్ల సంతృప్తి గణనీయంగా పెరిగాయి. సాధారణంగా మనం ఇన్స్టాగ్రామ్లలో ఇతరుల లగ్జరీ జీవితాలను చూసి మనలో మనం తక్కువ చేసుకుంటాం. దీనివల్ల వచ్చే అసూయ లేదా డిప్రెషన్ వంటివి సోషల్ మీడియా దూరంగా ఉన్న వాళ్ళలో తగ్గిపోయాయి. వారు మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వాళ్ళు రోజుకి సగటున 60 నిమిషాల సమయాన్ని ఆదా చేసుకున్నారు. ఆ గంట సమయాన్ని వాళ్ళు కుటుంబ సభ్యులతో గడపడానికి, వ్యాయామం చేయడానికి లేదా తమకు ఇష్టమైన పనులు చేయడానికి కేటాయించారు. మనం రోజు టైం లేదు మొర్రో అని మొత్తుకుంటాం కదా, కానీ నిజానికి మన సమయాన్ని దొంగిలిస్తుంది ఈ సోషల్ మీడియా యాప్సే అని ఈ స్టడీ ద్వారా తేలిపోయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా మానేసిన వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం తగ్గిపోయింది. అంటే వార్తల పట్ల వాళ్ళకి అవగాహన తగ్గింది. కానీ ఇక్కడే ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్, రాజకీయ విద్వేషాల బారిన వాళ్ళు పడలేదు. దీనివల్ల సమాజంలో అవసరమైన గొడవలకు, వాదనలకు వారు దూరంగా ఉండగలిగారు. నెల రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ సోషల్ మీడియా వాడుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఆశ్చర్యకరంగా చాలామంది వాలంటీర్లు తిరిగి ఆ యాప్స్ వాడడానికి ఇష్టపడలేదు. వాడడం మొదలుపెట్టిన వాళ్ళు కూడా మునుపటి కంటే చాలా తక్కువ సమయం కేటాయించారు. అంటే ఒక్కసారి మనం ఆ వ్యసనం నుండి బయటపడితే ఆ ప్రశాంతత ఎంత బాగుంటుందో మన మెదడుకి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, సోషల్ మీడియా అనేది చెడ్డది కాదు, కానీ దానిని మనం ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యం. స్టాన్ఫోర్డ్ పరిశోధన మనకు నేర్పే పాఠం ఒకటే: మన జీవితం స్క్రీన్ మీద లేదు, బయట ప్రపంచంలో ఉంది. మరి మీరు కూడా ఈ వారం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.